సాధారణంగా మనం చేసే వ్రతాలన్నింటికీ కూడా ఏముంటుందంటే పూజా విధానంతో పాటుగా ఒక వ్రత కథ చెప్తారు. దేనికి అంటే ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది, ఈ పూజ చేయండి, దీనికి ఫలం ఇలా ఉంటుంది అని చెప్పిన దానికన్నా ఈ రకంగా ఫలితం పొందినటువంటి వారు ఉన్నారు అనే ఉదాహరణ చెప్పినట్టయితే ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎక్కువగా మనసుకి హత్తుకుంటుంది. అందుకనో చక్కని ఉదాహరణ చెప్పడానికి ఈ కథ చెప్తారు. ఈ కథ 3 రకాలుగా కనపడుతుంది, కానీ ఎక్కువగా అందరికీ తెలిసినటువంటిది మనకి కనపడేది ఏమిటి అంటే ధర్మపాలుడు అనబడేటటువంటి ఒకానొక వైశ్యుడు కుండిన నగరంలో ఉండేవాట. ఎక్కువగా ఈ కథలన్నీ మనకి కుండిన నగరము మగధ దేశం, అది కుండిన నగరం ఉండేది. మగధ దేశము కుండిన నగరమే కనపడుతూ ఉంటాయి. ఆ కుండిన నగరంలో ఉన్నటువంటి ధర్మపాలుడు అనబడే వైశ్యుడు చాలా ధర్మనిష్ఠుడు. ఆయన భార్య కూడా అంతకన్నా ధర్మబద్ధంగానే జీవితం గడుపుతూ ఉండేది. అలా ఉన్నది, కానీ వాళ్ళకు ఒక చిన్న లోటు ఉంది. ఏమిటి అంటే సంతానం లేదు. ఇది అన్నింటికన్నా గొప్ప లోటు అండి అనుకుంటారు, కానీ ధనం లేకపోవడం లోటు మరొకటి అని. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి లోటు ఏమిటంటే సంతానం లేకపోవడం. సరే, వాళ్ళు అలా బాధలోనే ఉన్నారు. అప్పుడప్పుడు ఈ బాధకు ఏమవుతుందంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలా జరిగినప్పుడు భగ్గున మండడం, ఆ భగ్గున మండింది ఫలితాన్ని ఇవ్వడం కూడా ఉంటాయి. అలా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఒకరోజు ఒక సన్యాసి వారింటి ముందుగా పెడుతూ ఉన్నట్ట. ఈవిడ భిక్ష ఇస్తే తీసుకోలేదుట, 2వ రోజు తీసుకోలేదు. భర్తకి చెబితే 3వ రోజున లేదులే, మామూలు భిక్ష కాదు, సువర్ణం ఇయ్యి తీసుకుంటాడు అని చెప్పి అన్నట్ట. అంటే ఈవిడ బంగారు నాణ్యాలు పట్టుకుని, ధనవంతులు కదా, బంగారు నాణ్యాలు పట్టుకుని నిలబడింది. ఆయన అప్పుడూ తీసుకోకపోగా తనకు ఆ విధంగా ఇచ్చినందుకు కోపం కూడా తెచ్చుకున్నట్ట. కోపం తెచ్చుకుని మీకు అసలు పిల్లలు లేరు కదా, ఉండరు అన్నట్ట. అంటే ఆవిడికి చాలా బాధేసి దుఃఖపడి ఆయన వెంటపడి ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన చెప్తాడు, నేను తీసుకోని కారణం నీకు సంతానం లేదనంటే సంతానం లేని వారు చేసే పనులు ఏవీ కూడా ప్రయోజనకారులు కావు అని ఒకప్పుడు మన దేశంలో ఉండేటటువంటి ఒకానొక విశ్వాసం. అందువల్ల ఆ మాట అంటే ప్రార్థన చేయగా ఏం చెప్తాడంటే, నీకు సంతానం కావాలి అంటే నీ భర్త నల్లని వస్త్రాలు ధరించి నల్లని గుర్రం ఎక్కి అలా వెళితే ఆ ఊరి చివర ఉన్న భవానీ దేవాలయం దగ్గర మామిడి చెట్టుకున్నటువంటి పండు ఒకటి కోసి తెచ్చుకుంటే మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఈవిడ భర్తకి చెప్తే ఆయన అలాగే బయలుదేరి వెళ్ళాడు. వెడితే అక్కడ చెట్టుకున్నటువంటి పండు కొయ్యడానికి ఈయనకు అవకాశం దొరకల, ఎత్తుగా ఉంది. పక్కనే ఉన్నటువంటి వినాయకుడు ఉన్నాడు, వినాయకుడి బొడ్లో కాలు పెట్టి మరీ ఎక్కి కోశాడు. తీరా కోస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమనిపించింది, చెట్టుకు చాలా పళ్ళు ఉన్నాయి కదా, ఒక్క పండు తీసుకుంటే ఒక్క కొడుకు పుడతాడు, ఎక్కువ పళ్ళు తీసుకుందామనేటటువంటి ఆశ కలిగింది. ఈ ఆశతో ఎక్కువ పళ్ళు కోసుకున్నాడు. కోసుకుని దిగి వచ్చి మూట కట్టుకుని దిగి చూస్తే ఒక్క పండే ఉంది. అయినా సరే ఆ ఒక్క పండుగ బాధపడ్డాడు. నువ్వు ఇన్ని కోసినా ఇంతే ఉందన్నాడు. ఈ చేసినటువంటి దానికి ఫలితంగా ఏమిటంటే అమ్మవారు అక్కడ ఆవిడని ఆ పండుతో అక్కడ పూజిస్తే ఆవిడ వరం ఇస్తుందని అమ్మవారు అక్కడ చెప్పింది. నీకు వైధవ్యం ఉన్న అంటే 5వ లేని ఆయుష్షు కలిగిన అమ్మాయి కావాలా, సద్గుణాలు కలిగి ఆయుర్దాయం లేనటువంటి కొడుకు కావాలా, కోరుకోమన్నాడు. ఈయన వెంటనే ఏ మాట చెప్పల, నా భార్యను అడుగొస్తానన్నాడు. భార్యని సంప్రదించి చెప్పిన మాట ఏమిటంటే సద్గుణాలున్న కొడుకే కావాలి అని. సరేనన్నాడు. తిరిగి ఇంటికి వచ్చారు. కొంతకాలానికి వాళ్ళకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి శివుడు అన్న పేరు పెట్టుకున్నారు. మంచి సద్గుణాలతో చాలా అందంగా ఉన్నాడు. కానీ అతడికి 16 ఏళ్ళు వస్తున్నాయి. అంటే అమ్మవారు ఆనతిచ్చినటువంటి సమయం దగ్గరికి వచ్చింది. ఎలాగా అని అనుకుని కాశీయాత్రకి తీసుకెడతాం, ఎక్కడో అక్కడ ఒక మంచి ఆశీర్వాదం దొరికి బిడ్డకి ఆయువు కలగదా అని సంతోషపడి ఆయన మేనమామ ఈ అబ్బాయిని తీసుకుని సంతోషపడి కదా ఆశపడి కాశీయాత్రకి బయలుదేరారు. ఇలా బయలుదేరి పెడుతూ ఉంటే దారిలో ఒక ఊళ్ళో వీళ్ళు గుడిలో బస చేశారు. అలా బస చేసినప్పుడు అక్కడ ఆడపిల్లలు ఆడుకుంటున్నారట గుడిలో. ఆడుకుంటూ ఉంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని తిట్టింది అమంగళంగా. తిడితే అమ్మాయి అంది, మా ఇంట్లో ఇటువంటిది ఏమీ ఉండదు, ఎందుకు అంటే మాకు వైధవ్యం అన్నది మా వంశంలో ఉండనే ఉండదు. కారణం మా అమ్మ
మా వంశస్థులు ఎప్పుడు మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటారు, అందువల్ల మా ఇళ్లల్లో అందరికీ 5వ తనం ఉంటుంది, నువ్వు తిట్టినంత మాత్రం నాకేమవదు అందిట. ఈ మాట విన్నటువంటి శివుడి మేనమామకి తన మేనల్లుడికి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేసినట్టయితే ఆ అమ్మాయి 5వ తనం కారణంగా ఇతడు ఎక్కువ కాలం బతికుంటాడో అని ఆశ కలిగి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి గుడికొచ్చి నమస్కారం చేసుకునే సమయం చూసుకుని ఆ శివుడి విగ్రహం వెనకాల దాక్కుని వాళ్ళు దండం పెట్టుకోగానే, ఇదిగో ఈ గుడిలో ఉన్నట్టు గుడికి ఆనుకున్న సత్రవులో శివుడన్న పేరున్న కుర్రాడు ఉంటాడు, ఆ కుర్రవాడికి ఇచ్చి మీ అమ్మాయిని వివాహం చెయ్యండి, చాలా మేలు కలుగుతుంది అని పలికాడు. వాళ్ళు అనుకున్నారు శివుడు సాక్షాత్తు శివుడే ఈ మాట చెప్పాడు అనుకుని అంగరంగ వైభవంగా ఆ పిల్లవాడిని వెతుక్కుని తీసుకుని వచ్చి వివాహం చేశారు. కానీ ఈ అబ్బాయికి వివాహం చేసినటువంటి రోజుకే ఆయుర్దాయం అయిపోయింది. అయిపోవడంతో ఆ రోజు రాత్రి అమ్మాయికి కలలో అమ్మవారు కనపడి, వీళ్ళింట్లో అందరూ మంగళగౌరి వ్రతం చేస్తారు కదా, సాక్షాత్తు ఆ గౌరీదేవి కనపడి, అమ్మాయి ఇవాళ నీ భర్తకి గండం ఉంది, ఇవాళతో అతడు ఆయువు పూర్తయింది, కానీ నా భక్తులైనటువంటి వారి వంశంలో వైధవ్యం ఉండకూడదు గనక నేను నీకు ఒక ఉపాయం చెప్తున్నాను. మృత్యువు నల్లని సర్పరూపంలో నీ భర్త దగ్గరికి వస్తుంది, నువ్వు వెంటనే ఒక తెల్లని వస్త్రం తీసుకుని ఆ కాలసర్పాన్ని ఒక కుండలో పెట్టి కట్టేసి మూట కట్టి దాన్ని మూతి వాసన కట్టి రేపు ఉదయం మీ అమ్మకి దానిని వాయినంగా ఇవ్వు అని చెప్పింది. ఈ పెళ్లి జరిగింది పుట్టింట్లోనే కదా, ఈ అమ్మాయి అనుకున్నట్టే అలాగే జాగ్రత్తగా భర్త పడుకుని ఉన్నాడు, ఈవిడ కళ్ళు విప్పుకుని చూస్తూ ఉంది ఏం జరుగుతుందో అని. నల్లని సర్పం ఒకటి వచ్చింది, ఆ బట్టతో దాన్ని తీసి జాగ్రత్తగా కుండలో పెట్టింది, వాసన కట్టింది. ఉదయం లేచి అమ్మవారు నీకు ఇది వాయనం ఇమ్మన్నారని చెప్పి ఇచ్చింది. తల్లి మూత తీసి చూసింది, వాసన తీసి చూస్తే సర్పం బదులక్కడ ముత్యాల హారం ఉంది. వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ లోపల తెల్లవారింది. ఈ శివుడు మేనమామ కాశీయాత్రకి వెళ్ళిపోయారు. అయ్యో చెప్పకుండా వెళ్ళిపోయాడు, తన్ని తీసుకెళ్ళలేదని బాధపడుతూనే ఉంది. చాలా కాలం తర్వాత ఇలా వెళ్ళిపోయిన వాళ్ళని కాశీకి వెళ్ళిన వాళ్ళు, కాటికి వెళ్ళిన వాళ్ళు ఒకటే అనుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కొంతకాలం భర్త అమ్మాయి దగ్గరికి రాకపోతే రకరకాల వదంతులు వ్యాప్తి చెందడం సహజం. అలాగే అతడు చనిపోయి ఉంటాడని, అదని ఇదని రకరకాల ఆలోచనలు చేశారు. మళ్ళీ నేను వివాహం చేస్తాను అని తండ్రి అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అంది, అలాంటి పనులు చేయొద్దు, నా భర్తను నేను గుర్తుపట్టగలను, మన వంశంలో స్త్రీలందరూ పాతివ్రత్యం కలిగినటువంటి వారు, నా భర్తను నేను గుర్తుపట్టగలను, తప్పనిసరిగా తిరిగి రావడం జరుగుతుంది, కనుక అతడు మళ్ళీ నాకు చెప్పకుండా నన్ను చూడకుండా వెళ్ళిపోయే అవకాశం లేకుండా కాశీ నుంచి తిరిగి వచ్చే యాత్రికులందరికీ భోజనం ఏర్పాట్లు ఇక్కడ చేయండి, అందరికీ నేను ప్రతిరోజు చేతుల మీద నీళ్లు పోసి చేతులు కడుగుతూ ఉంటా. మనం ఎవరినైనా గౌరవిస్తే వాళ్ళకి ఏం చేస్తామండి, వాళ్ళు అన్నం తిని చేయి కడుక్కుంటే చేతి మీద నీళ్లు పోస్తాం, కాళ్ళు కడుక్కుంటే కాళ్ళ మీద నీళ్లు పోస్తాం. ఇది భక్తులందరినీ కూడా భగవత్ స్వరూపంగా భావించుకునే వాళ్ళు చేసే పని. నేను ఆ పని చేస్తాను అని చెప్పింది. తండ్రి కూడా అమ్మాయి మాట విన్నాడు. అలాగే ఉంది కొంతకాలం. శివుడి లోపల ఈ అమ్మాయి పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి భర్త వేషం వేసుకుని వచ్చాడు. గుర్తించి నా భర్తవి నువ్వు కాదు అని చెప్పి పంపించి వేసింది. ఆ తరువాత కాశీ నుంచి తిరిగి వస్తూ వచ్చిన శివుణ్ణి గుర్తుపడుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తిని చూస్తోందిగా తిరిగి వచ్చేవాళ్ళని. గుర్తుపట్టిన తర్వాత సరే చాలా వైభోగంగా తమ ఇళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మేనమామ తనకు మేనల్లుణ్ణి మేనల్లుడి భార్యని తీసుకుని వెడతారు. కొడుకు ఏమైపోయాడో అని ఏడ్చి ఏడ్చి తల్లికి తండ్రికి కళ్ళు పోయినాయిట, గుడ్డితనం వచ్చిందిట. ఈ కోడలు పట్టుకు వెళ్ళినటువంటి కాటుక ఉందే, మంగళగౌరి వ్రత కథ చెప్పుకుంటూ పట్టిన కాటుకుందే, ఆ కాటుక తీసి పెట్టగానే అత్తగారికి మామగారికి కళ్ళు వచ్చాయిట. చూసి సంతోషించి కుండిన నగరంలో వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడం మొదలుపెట్టారు అని చెప్తారు. ఇది ఒక కథ అయితే, మరొక కథలో ఇది వైశ్యులకు సంబంధించినటువంటి కథ. మరొక కథలో ఈ సంతానం లేని వాళ్ళు, ఆయుర్దాయం తక్కువైన కొడుకు ఎవరయ్యా అంటే రాజకుటుంబం, ఒక రాజుగారి కథ. మరొక కథలో బ్రాహ్మణ దంపతులు. ఎవరైనా సరే కథల్లో స్వల్పమైనటువంటి తేడా ఉంది, కానీ మొత్తం అంతా ఇదే. అన్నింటిలోనూ అమ్మాయి పేరు సుశీల. కథ కుండిన నగరంలో మొదలైంది.
ఈ కథ ఇలా ఉంటే దీని నుంచి మనం ఏం చేసుకోవాలి? గుడ్డెద్దు చేలోబడ్డట్టు అర్థం పర్థం లేకుండా ఏదో పరాయి భాషలో ఉన్న విషయంలాగా వినేసి పట్టించుకోకుండా ఉండడం కాదు, దీంట్లో ఉన్న అర్థాన్ని కనుక తెలుసుకున్నట్టయితే మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మొదటిది, సన్యాసి ఒక్క మామిడి పండు కోసుకోమంటే అన్ని కోసుకున్నాడు కదా, అయినా అవి ఒక్కటే అయినాయి. ప్రాప్తం ఎంతో, ఎంత తీసుకోమన్నారో అంతే తీసుకోవాలి, కానీ ఎక్కువ తీసుకుంటే ఫలించదు. దానికి ఫలితంగా ఏమైంది? ఆయువు లేని కొడుకు కావాలా, ఐదో తనం లేని కూతురు కావాలా అని ఒక ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోయి ఉంటే ఆయుర్దాయం ఉన్న కొడుకే దొరికేవాడేమో. చెప్పింది వినాలి కదా. ఎవరన్నా మనకు ఒక సౌకర్యం కలిగిస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇలాగే ఉంటుంది పద్ధతి. అటుపిమ్మట చేసింది ఏమిటి అంటే, ఈ అమ్మాయి పేరు సుశీల. సుశీల అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటిది. మంచి ప్రవర్తన కలిగింది గనకే తాను చెడ్డ మాట మాట్లాడలేదు, ఆటలకి నవ్వులాటకి కూడా చెడు మాటలు మాట్లాడలేదు, ఇతరులు మాట్లాడితే కూడా సహించలేదు. ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా నోట్లోంచి ఒక చెడ్డ మాట ఉచ్చరిస్తూ గనక ఉన్నట్టయితే దాని యొక్క ప్రభావం వాతావరణం మీద ఉంటుంది. మంచి మాట ఉచ్చరించినా ఉంటుంది. మనం అనుకోకుండా అన్నీ మనకి మంచి కలగాలంటే మంచి మాటలే నోట్లోంచి వస్తే ఏం నష్టం అండి? మంచి మాటలే మాట్లాడాలి. అంతేకాదు, సద్బుద్ధి కలిగినటువంటి వారికి కాలసర్పం కూడా ముత్యాల దండ అవుతుంది. అది ఎవరికి ఇస్తే అయ్యింది? తల్లికి ఇస్తే అయింది. అంటే మంగళగౌరి వ్రతం చేసుకునేటటువంటి వారు మొదటి తాంబూలం ఎవరికి ఇవ్వాలండి? అమ్మాయి తల్లికి ఇవ్వాలి. ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్తున్నారంటే, సాధారణంగా అబ్బాయి వాళ్ళ స్థాయి కన్నా అమ్మాయి వాళ్ళ స్థాయి కొంచెం తక్కువ ఉంటూ ఉంటుంది లోకంలో. అదో పద్ధతి. ఎప్పుడు కూడా తక్కువ ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకుంటారు, ఎక్కువ ఇంటికి అమ్మాయిని ఇస్తారు, అది పద్ధతి. కనుక అలా ఉన్నప్పుడు అమ్మాయి పుట్టింటి వారంటే ఆర్థికంగా తక్కువ ఉంటారు కనుక చులకనగా చూసేటటువంటి అవకాశం ఉంది. కానీ నిజానికి కన్యా దానం పుచ్చుకున్న వాళ్ళు తక్కువ వాళ్ళ, దానం ఇచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళ? అది తెలియకుండా ఏమనుకుంటారు, అమ్మాయిని ఇచ్చిన వాళ్ళని పుచ్చుకున్న వాళ్ళు తక్కువగా చూస్తారు. కానీ వాళ్ళనే ఎక్కువగా చూడాలి అనే ఒక గొప్ప సూచన ఉంది. మొదటి తాంబూలం ఎవరికి ఇవ్వాలి అంటే అమ్మాయి తల్లికే ఇవ్వాలి, అత్తగారికి కాదు. అసలు అత్తగారికి తాంబూలం ఇస్తే లెక్క కూడా రాదు. తల్లికి తాంబూలం ఇవ్వడం అనేటటువంటి ఒక్క విషయాన్ని కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే ఆడపిల్లని ఇచ్చిన వారిని ఎంత గౌరవించాలో మగపిల్లల వారికి అర్థమవుతూ ఉంటుంది. ఇది సూచించాలి. ఎవరైతే అమ్మాయి తల్లిని గౌరవిస్తారో వాళ్ళకి కొడుకు యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది అనే సంగతి తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అది పాము కూడా ముత్యాల దండ అవుతుంది. ఇది మనం ఈ కథల్లో గుర్తుంచుకోవాలి. ఇలా గుర్తుంచుకుని కథను అర్థం చేసుకున్నట్టయితే మంగళగౌరి వ్రతం 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 4 కానీ 5 వారాలు కానీ చేసుకున్నది ఫలించి అందరూ సద్బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉండి సమస్త సన్మంగళాని భవంతో అని పెద్దలు ఇచ్చే ఆశీర్వాదం నిజం అవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.